మిత్రులారా, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడ్డది, ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది, ఒక రైతుకి ఎంత బాకీ పడ్డది, ఒక ఇంటికి ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డును మనం విడుదల చేసుకున్నాం. మరి ఎల్లుండి దసరా పండుగ ఉన్నది. అందరూ కూడా మంచిగా ఇళ్లల్లో ఉంటారు కదా. 2 తారీఖు హైదరాబాద్ నుంచి మరి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తిరిగి ఊళ్ళల్లోకి వస్తారు. మరి ఎల్లుండి దసరా పండుగ ఉంది కనుక రేపు ప్రతి ఇంటికి బాకీ కార్డు ముట్టాలి. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి రేపు పొద్దున్నే అందరూ కలిసి నో గ్రూప్స్ అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. పక్కా కదా? రేపు అయిపోవాలి. అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి. దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇలా ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. మనం యావరేజ్ ఏంటంటే 4 ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలమి, యాసంగి, ఈ వానకాలంలో కూడా 3,000 ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్క రైతుకు 75,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు? రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు. మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? మీకు ఆ వీడియోలు కూడా పంపుతా. రేవంత్ రెడ్డి అన్నాడు రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం, ఇద్దరికి రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అన్నాడా లేదా? 2 లేదు 3 లేదు, మొదటికే మోసం పెట్టిండు. కరోనా వచ్చినా మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతు బంధు పెట్టలే కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి పోయిన వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగిల 3 ఎకరాలకే ఇచ్చిండు, ఇప్పుడు కూడా 12,000 ఇచ్చిండు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అబద్ధాలే. అప్పుడు ఏమన్నారు? పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అందరికి ఇచ్చిండు ఆయన కూడా. అంటే మన రాష్ట్రంలో సీలింగ్ ఉంటుంది రైతులకు. 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమంది ఉన్నారా అని తీస్తే 3%, 3 కాదు 0.3%. 10 ఎకరాల మీద ఎందరు ఉన్నారా అని తీస్తే 3%. అంటే 97% మంది రైతులు 10 లోపల ఉన్నారు. మరి ఎవడు పెద్ద ఉన్నాడు? అప్పుడేమో బదనాం చేసిండ్రు. వాళ్ళకు కూడా అర్థమైంది. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్దే కరెక్ట్ అన్నారు, మళ్ళీ గదే పద్ధతి పాటించింది. అంటే ఇలా ఆ రోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ మన కేసీఆర్ 2,000 చేసిండా లేదా? అంటే 10 అంతలు. మొదలేమో 5 అంతలు, 200, 1000 అయింది. మళ్ళీ గెలిస్తే 1000, 2,000 అయింది. ఈ రకంగా 10 అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్. వీళ్ళు 2,000, 4,000 చేస్తామన్నారు. ఇవాళ వరకు లేదు. ఆ రోజు చెప్పింది ఏంది? అత్తకిత్తం, కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టాం, కోడలికే, అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడుమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు.
ఇది మనం చెప్పొద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి బిడ్డ. అవ్వని ఓటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చిండు మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా ఇవన్నీ? అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఓ ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు, 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో, 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవ్వతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎవడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసులున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు. రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు, 22 నెలలు నిండింది, 23వ నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరన్నా కానీ మీరే పోవాలి, ఇంటింటికి కార్డు ఇవ్వాలి. నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా, ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇజ్జత్ తీసిండు. ఊళ్ళో ఏమైనా ఎవరికన్నా అప్పిచ్చినా, ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం? మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది. అది కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది. కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా ఏ బాండ్ పేపర్ మీద రాసినావు ఈ అంటాం, మనం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా తీసి పారేసాడు. అది కూడా జరగకుంటాయి. ఓట్ల ముంగట బాండ్ పేపర్ మీద రాసి పంచారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బాండ్ పేపర్ ఏంద్రా అంటే మేమే బ్యాట్ సప్పుడు లేదు. ఎవడన్నా ఏంటంటే పోలీస్ జీబులు ముంగట 3 జీబులు వెనక 3 జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకి అత్తరా? యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా? యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెడతాడట, బ్రీవరీలు పెడతాడట,
బెల్ట్ షాపులు ఇంకిన్ని తెరుతారట, ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. దీనికోసం అక్క చెల్లెలు ఓటేయాలా? అక్క చెల్లెలకు ఇచ్చిన ఒక్క మాటన్నా నిలబెట్టుకున్నావా? తులం బంగారం ఎడవా ఇచ్చిండా? తులం బంగారం, తులం బంగారం విడిచిపెట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పిల్ల పుట్టిన కత్తున్నాయి. అవన్నీ టైంకి వస్తలేవు. కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి ఆ 1,116 రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి. ఏడాది దాటుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి. అది చక్కగా లేదు. తులం బంగారం ముచ్చట్లేదు, మహాలక్ష్మి పత్తలేదు, ఆడపిల్లలకు స్కూటీ లేదు. ఒక్కటన్నా జరిగిందా? అంతా మోసం. ఈ రకంగా చేస్తూ ఉన్నారు. పెన్షన్లో మోసం, మహాలక్ష్మిలో మోసం, రైతు బంధులో మోసం, రుణమాఫీలో మోసం, దివ్యాంగులకు మోసం, అదేవిధంగా నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఒక్క విద్యార్థి కన్నా ఇచ్చినవా? నీ పాలన 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క విద్యార్థి కన్నా విద్యార్థి భరోసా కార్డు వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి ఏడాదిలోనే ఇస్తా అన్నాడు. 5,000 ఇచ్చినవా నీ ముఖానికి? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాగితాలు పంచినవు గంటే 50,000 మందికి. నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది? 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదే ఇస్తాని రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని చెప్పిండు. అబ్బా కింద కూర్చున్నాడు, మెట్ల మీద కూర్చున్నాడు రాహుల్ గాంధీ. ఢిల్లీకి వెళ్ళొచ్చి మాట ఇచ్చిండు. నిజమే అని మా నిరుద్యోగ యువతీ యువకులు నమ్మింది. ఇవాళ నిరుద్యోగ యువతీ యువకులను కూడా రాహుల్ గాంధీ మోసం చేసిండు. ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్కి వచ్చి ఏం చెప్పింది? నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అన్నారు. ఇచ్చింది అవకలకన్నా? నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు పతాకే లేకుండా పోయినాయి. అంటే ఈ రకంగా అన్ని మోసాలే, ప్రతిదీ కూడా మోసమే చేసింది. ఉద్యోగాల విషయంలో మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం, అక్క చెల్లెళ్లకు మోసం, దగా చేసింది. అయితే ఆ మోసాలను వివరించే కార్డు వాళ్ళు కూడా గిసంటి కార్డే కొట్టినప్పుడు, భరోసా కార్డు అని ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏం కార్డు? ఏం కార్డు? ఏం బాకీ? కాంగ్రెస్ పార్టీ బాకీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించే కార్డు. ఈ కార్డు ఏమైతే రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇంటింటికి ముడితే కాంగ్రెస్ పార్టీకి ఉరుతాడైపోతుంది బిడ్డ. జనానికి యాద్ చేయాలన్నా వద్దా? మనం జనానికి గుర్తు చేయాలి ఎంత బాకీ పడ్డరో. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వస్తే బిడ్డ అవ్వకు తాతకు పెన్షన్ అనో అవ్వ పింఛన్ తీసుకొని రా, 4,000 పింఛన్ ఇచ్చినాక రా, బాకీ పడ్డ 44,000 ఇచ్చినాక రా, రైతుకు బాకీ పడ్డ 75,000 ఇచ్చినాక రా, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చినాక రా, నిరుద్యోగ యువకులు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నా ఓటు అడుగు అని గల్లా పట్టుకొని అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. దానికి మీరు అందరూ సంసిద్ధులు కాదు, అందరూ కలిసిపోవాలి. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందరం మహిళా నాయకురాలను, మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి. నేను చెక్ చేస్తా, అన్ని ఊర్లు చెక్ చేస్తా. సగం ఇచ్చినాం తర్వాత ఇస్తామంటే నడవదు, రేపే ముట్టాలి నాకు. రేపుడే అందరు తీసుకొని వెళ్ళండి, వెళ్ళేటప్పుడు అన్ని ఇళ్లలో కూడా ఇవి ముట్టాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? మార్పు మార్పు అన్నాడు. ఏమన్నా మార్పు వచ్చినా? అదే ఏమన్నాడు? కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు, నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు. ఉన్నదా? పట్టు చీర లేదు, ఉన్న చీర లేదు. చెప్పుడైతే పట్టు చీరలు అన్నాడు, వచ్చిందా? ఆ చీర లేదు, ఈ చీర లేదు, మొత్తానికి ఎగబెట్టిండు. మార్పు లేదు. అంతా ఏ మార్పే? అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి, డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు, గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. ఏ మార్చిండు ఈ ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే. ఇంకా అబద్ధాలే. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే మనము ప్రజల్లో తీసుకెళ్లాలి. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం.
9 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చిండు. 20,000 కోట్లు ఇచ్చాడు. మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు తెలుసా మీకు? గుండు సున్నా. పిల్లల చదువులకు 1 రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 1 రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునేది. ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు. ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి. చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది. సగం కాలేజీలు మూతపడ్డాయి. విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పుడేం చెప్పిండు? మేము రాగానే మొత్తం ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అన్ని ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళైంది, 1 రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పీజీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక దవాఖానాలు కూడా బంద్ పడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానాల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తేవి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి. కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టి ఊర్లో పోన్న కేసీఆర్ ట్రాక్టర్లు కొన్నాడు. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీ ఊళ్ళో రోజు వస్తున్నా అదే ట్రాక్టర్. బతుకమ్మ పండుగ ముంగట బుగ్గలు వేసేందుకు కూడా పంచాయతీలో పైసలు లేవు. చాలా ఊర్లలో బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలు వేయని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనం ప్రజలకు అన్నీ చెప్పాలి. గ్యారంటీలు గ్యారంటీలప్పుడు ఊదరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో గ్యారంటీలకేమో టాటా చెప్పిండు, లంకె బిందెలకేమో వేట పట్టిండుగా. లంకె బిందెలు ఎడ దొరుకుతాయని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తలేమా మనం? కంచగచ్చిబౌలి భూములు అమ్ముతా, లేకపోతే జూబ్లీ హిల్స్లో భూములు అమ్ముతా, బంజారా హిల్స్లో భూములు అమ్ముతా, భూముల అమ్ముకం, లంకె బిందెల వేట పెట్టాడు. గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, లంకె బిందెలు వెనక తిరుగుతా ఉన్నాడుగా. ఇవాళ మరి మనం ప్రజలకు చెప్పద్దు ఈ మాట? కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి ఊర్లలో. యాద్ చేయండి రైతులకు. పొద్దున 2 దాకా 3 దాకా కరెంట్ వస్తలేదు. అప్పుడు 11కే రాత్రి వచ్చేది. బరాబర్ 1 సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది. ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు మోటార్లు కాలుతున్న పరిస్థితి ఉన్నది. కరెంటు విషయంలో ఆగమైపోయింది. ఇవాళ సన్నవడ్లకు బోనస్ అన్నాడు, ఒకసారి ఇచ్చిండు, యాసంగి ఎగబెట్టిండు. పోయిన యాసంగి 1300 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా గుర్తు చేయాలి. మరి కౌలు రైతులు ఉంటారు మన ఊళ్ళల్లో. ఎవరికైనా కౌలు రైతుకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే, పంట నష్టపరిహారం కూడా వస్తలేదు. ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి, మీరు చూసుంటారు టీవీలో. ఏమన్నాడు ఆడికి పోయి? తమిళనాడులో ఎంత మంచి గవర్నమెంటు, పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు. దీనికి బుద్ధి ఉన్నదా? ఈయననే విద్యాశాఖ మంత్రి. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని. వచ్చి బంద్ పెట్టింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు. నువ్వు నేర్చుకునేది కాదురా నాయన. నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు, దోశ పెట్టిండు, వడ పెట్టిండు, ఉప్మా పెట్టిండు, టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా. నువ్వు వచ్చినాక బంద్ చేసినావు కదా దద్దమ్మవు. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు. హాస్టళ్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు. గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు. హాస్టళ్లకు కిరాయిలు కట్టక
తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత చిల్లర ముఖ్యమంత్రి. తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు. ఇంతకుముందే ఉన్నది కదా తెలంగాణలో. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా, నువ్వు వచ్చి బంద్ పెట్టినావు కదా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్రెడ్డి ఉంటాడు ఇక నరకమంటే ఈ ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలనే ఊడిసినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఇలా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. అలా ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఇస్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సంటేజీలు మాకు నడవని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం, పైసలుంటే ఎంకసీర్ చేయి. ఈ ఉన్న రోడ్లని బండ పెడతావు, ఫ్యూచర్ సిటీకి 6 లైన్ రోడ్లు ఎత్తావు. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావో ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి. ఇంకో అబద్ధం ఆడతాడు, పైసలు లేవంటాడు. పైసలు లేవంటాడు. మల్లన్న సాగర్కి 7,000 కోట్లతో మూసీల నీళ్లు పోతాను మన కొబ్బరికాయ కొట్టిండు. పైసలు లేవంటాడు. ఇల్లు లేని కాడికి 4,000 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తా అంటాడు. హైదరాబాద్లో 7,000 కోట్లతో టెండర్ పిలిచిండు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్ పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి. అంటే రైతులకి ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకి ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకి ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాహుల్ గాంధీ పోయి ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని, మేము 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటారట. బీహార్ ప్రజలు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అటు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక నువ్వు వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా? 2 ఏళ్లలో అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినవా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు, తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి. కొత్త ఇట్స్ పెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంధు పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటే కొండ సురేఖ వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇయ్యాల యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు
గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మల్లన్న సాగర్కి వెళ్ళిపోతున్నాయి కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా? మొన్న ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డే కట్టిండు మల్లన్న సాగర్ అన్నాడు. అమ్మ సిగ్గు ఉండాలి అడతందుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉన్నదా? దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది మా వైఎస్ఆర్ కట్టిండు అంటాడు సిగ్గు లేకుండా. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో మీకు తెలియదా? మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుంకినాయా లేవా? అసలు కళ్ళనన్నా కన్నమా? ఎండాకాలంలో చెరువు మత్తడి దుంకుతుందని సిద్దిపేటలో ఏ రైతన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను. మన కళ్ళతో చూసినాం కదా, అవి కాళేశ్వరం నీళ్ళు అయిపటికే కదా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దుక్కినాయి. చేపలు కూడా బంద్ అయిపోయాయి. పోయినసారి చేపలు వేసినారే, పోయిన సంవత్సరం చేపలు బంద్. ఈ సంవత్సరం ఇది వరకు చేప పిల్లలు దిక్కేలేదు. ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయినాయి, చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు? మొదలే వేయాలి కదా. బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంత అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తోల్లో బతుకుతారు. అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు, బెస్తోళ్ళకు కూడా మోసం చేసినావు. అరే గౌన్లో కూడా ఆగం పట్టిరు పాపం మా గౌడన్నల్ని. సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నెల రోజులు జైలు ఉండొచ్చారు మా గౌడన్నలు. రంగనాంపల్లి కల్లు డిపో మీద దాడి. అసలు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కల్లు డిపో దిక్కు ఆఫీసర్ అంటోడు కన్నెత్తి చూసినాడే. చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, ఆటోమేటిక్ రెన్యువల్ తెచ్చిండు, ఈత వనాలు పెట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాడు వచ్చి ఏం చేసిండు? మంత్లీ మామూలు, ఏడాది మామూలు ఇవ్వకపోతే కల్లు డిపో మీద దాడి, జైళ్ళల్లో పెట్టుడు. మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలు ఉండొచ్చారు. 40 లక్షలు లంచం ఇచ్చిందట పాపం. ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది 40 లక్షలు. ఇది కాంగ్రెస్ కథ. ఎవరినే నాయన మీరు పోగు పోసింది? ఎవరు రైతులను ఆగం చేస్తుంది, గౌడన్నలను ఆగం చేస్తుంది, మా మత్స్యకారులను ఆగం చేస్తుంది. ఎవరికన్నా ఒక్కరికి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా? ఇంకా పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారా ఎవడన్నా? ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇయ్యలే రేవంత్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కరోనా వచ్చిన నాడు కూడా 1500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం మేము. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతినద్దని. కరోనా వచ్చినా కష్టం వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు, పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు. నువ్వెందుకు ఇస్తలేవు? మూటలు ఢిల్లీకి మోయడానికే సరిపోతుందా? పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే లేదా? ఏం చెప్పినావు ఆ రోజు? ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఇవ్వవు కూడా మనం అడగాలి. అందుకే ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 100 రోజుల్లో ఇస్తామన్నారు, 700 రోజులైంది, ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కట్టియాలి కదా, 3 నెలల తర్వాత అది కట్టియాలి కదా. మొదటి 3 నెలలు అంటే మీరు పెట్టుకున్నారు, 100 दिन में करते हैं, 100 दिन छोड़ देंगे, 100 दिन के बाद जितना भी पैसा आना है वो गिन के देना पड़ता. तुम లెక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ. నువ్వు ఒక్కొక్క నెలకు 4000 పింఛన్ అంటే 2000 బాకీ పడ్డట్టు. ఇప్పుడు 22 నెలలు, 22 × 2000 అంటే ఎంత? 44,000. రైతు బంధు పోయిన వానకాలం 15,000, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు వచ్చింది, మిగతాలకు 15,000. ఇప్పుడు 15,000 బదులు 12 ఇచ్చినవి. ఈ లెక్క పెట్టి ఇద్దా? రుణమాఫీ అయినా అదే ఊరన్నా ఊళ్ళో పూర్తిగా? ఏ ఒక్క ఊర్లోనే అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాండి భయ్, ఏ ఊరికి వస్తారో. మీ ఊరికి పోదామా, మా సిద్దిపేటకు వస్తారా రాండి. ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా? సగం మందికి కూడా రుణమాఫీ కాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 19,000 కోట్లు మాత్రమే చేసింది. మనం 2 దఫాల్లో 33,000 కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది 19,000 కోట్లు మాత్రమే. ఏకకాలంలో చేస్తాం. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. 2 ఏళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే. అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి.
ఏడబోతే ఆడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా? ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండో రోజు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా, సిద్దిపేటలో వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నాడు. 15 ఆగస్టు పోయింది, మళ్ళీ 15 ఆగస్టు పోయింది. ఏడవాయనే పత్తకలేడు, ముఖం ఉందా వచ్చే ముఖం? ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? 15 ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్దిపేట చౌరస్తాలో బస్ స్టాండ్ కాడ చెప్పినావు కదా. మరి 15 ఆగస్టు బాయ్, మళ్ళీ 15 ఆగస్టు బాయ్, ఇప్పుడు డిసెంబర్కి రావట్టి 2 ఏళ్ళు నిండబట్టే ఎటు బాయ్? మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు? ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు? ఏమనుకుంటారు జనం? అరే నేను మాట తప్పితే పురాగా ఇజ్జత్ పోతుంది అనేది కొద్దిగానన్నా కడుపులో రక్తంలో ఉండాలన్నా వద్దా? మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా. పురాగా పలసగా అయిపోతా, నేను పచ్చిపులుసు అయిపోతా, ఆగమైపోతుంది, నన్ను ఎవడు నమ్మడు, నన్ను చూస్తే నవ్వుకుంటారు, జోకులు వేసుకుంటారు అనైనా కొద్దిగానన్నా లీడర్ అంటూ నీకు ఉండాలన్నా వద్దా? అంటే ప్రజలు అంత అమాయకుల? ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసిండు, పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసిండు. ఏటు పట్టే అబద్ధాలు ఆడు, గెలవక ముందు అబద్ధాలే, గెలిచినాక అబద్ధాలే. మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మండల నాయకులు, మండల ఇన్ఛార్జీలు ఇక్కడే ఉండి ఏ ఊరిది ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు రేపు పొద్దున్నే 8 గంటలకు నేను చూస్తా గ్రూప్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయినో ఫోటోతో సహా చూస్తా. అన్ని ఊర్లలో కూడా మీరు ప్రతి ఇంటికి బాకీ కార్డ్, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రతి ఇంటికి ముట్ట చెప్పాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా. ఇంకోటి ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంట్లో కూడా మోసమే చేస్తుండు బీసీలకు. సరే ఇది అవుతుందా కాదా, ఈ కోర్టు ఏందో కథ ఏందో 2-3 రోజులు అర్థమవుతుంది. 8 తారీఖు కావాలనే కోరుకుంటున్నాం మనం. ఎందుకంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. కనీసం చెత్త ఎత్తేటోడు లేడు, బుగ్గలేసేటోడు లేడు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇలా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వచ్చి బాధపడతా ఉన్నారు. ఒక సర్పంచ్ ఉంటే బాధ్యత ఉంటుంది, గ్రామం శుభ్రంగా ఉంటుంది, ప్రజలకు ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంటుంది. అయితే నేను మీతో కోరేది, ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం. అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు. ఒట్టిగా అటు ఇటు తిరుగుడొద్దు. మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు, మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని 10 మందో 20 మందో 50 మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం, ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు. ఏదున్నా మెజార్టీ అభిప్రాయం, అందరితో మాట్లాడి మెజార్టీ అభిప్రాయం మేరకే మనం నిర్ణయాలు తీసుకుందాం. మన ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంటుంది. వారు మీ అందరినీ కలుస్తారు, గ్రామం వైజ్ కలుస్తారు, మీ అందరితో మాట్లాడతారు. అందరి అభిప్రాయాలు పరిగణనలో తీసుకున్న తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు మాత్రమే మనం నడుచుకుందాం. సో దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా తిరిగే బదులు మీ గ్రామ కుటుంబ సభ్యుల్ని మెజార్టీ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి. మండలి ఉంటే మండల ముఖ్య నాయకులందరి మెజార్టీ నిర్ణయం మేరకే మండల స్థాయిలో కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. పండుగ అయిన తర్వాత మండల్ వైజు ముఖ్య నాయకుల సమావేశం, గ్రామ నాయకుల సమావేశం సమన్వయ కమిటీ వాళ్ళు పెడతారు. పండుగ అయిన తర్వాత మాట్లాడి 8వ తారీఖు కోర్టులు కూడా చూసుకొని మనం ముందుకు పోదాం. ఎవరు తొందరపడొద్దు. అందరి సూచనలు, మీ అందరి ఆలోచనలు పరిగణనలో తీసుకొని మీ అందరి అభిప్రాయం మేరకు మాత్రమే మేము నడుచుకుంటాం. మీ నిర్ణయమే ఫైనల్. మీ మెజార్టీ నిర్ణయం మేరకు మాత్రమే పార్టీ ముందుకు పోతుంది. ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో ఇష్టాయిష్టాలకు తావులేదు. ప్రజల ఆలోచన, కార్యకర్తల ఆలోచన, నాయకుల ఆలోచన మేరకు మాత్రమే పార్టీ నడుచుకుంటుంది. అందువల్ల ఆ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకొక 10-15 నిమిషాలు మాట్లాడుకొని భోజనం చేద్దాం, తొందర ఏం లేదు. దయచేసి అందరూ కూర్చోండి. బాకీ కార్డు మాత్రం ప్రతి ఇంటికి ముట్టాలి. ఈ బాకీ కార్డు చాలా ముఖ్యమైనది. ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, పాత గ్యారంటీ కార్డు ఏంది, ఇప్పుడు ఎంత బాకీ పడ్డది, ఈ రెండు వివరంగా ఇంటింటికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ముట్టాలి, ప్రతి గుండెను తట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది.
నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరన్నా కానీ మీరే పోవాలి, ఇంటింటికి కార్డు ఇవ్వాలి. నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా, ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి కనబడదా? వెనకకుండా వాళ్ళకి కనబడ్డాదిరా భయ్. ఇది ఊరుకోటి కట్టూరు చౌరస్తాల ఊరుకోటి చౌరస్తాల కట్టూరు ఇక ఇంకా లేపాలా.